కొందరు ఒక అమ్మాయికి దయ్యం పట్టేటట్లు చేశారు. దయ్యం పట్టినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసా? దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి ఎవరికైతే పట్టుంటుందో వాళ్ళు చాలా హడావిడి చేస్తారు. పరిగెట్టడం కానీ, ఎగరడం కానీ, దూకడం కానీ. పట్టినటువంటి దయ్యం కోరుకుంటుంటుంది ఏమని? నాకు గుమ్మడికాయ కావాలి, నాకు జాంకాయ కావాలి, నాకు మంచి చిగిర కావాలి అని కోరుకుంటుంటుంది అనమాట. నేను విన్నది, నేను చూసింది. నువ్వు ఎక్కడి నుండి వచ్చేవు అని అడుగుతారు ఆ దయ్యాన్ని. నేను ఫలానా ప్లేస్ నుండి వచ్చాను అంటుంది ఆ దయ్యం. ఇలా చాలా గందరగోళ పరిస్థితి. కొంతమంది దయ్యం పడితే చచ్చిపోతారని కూడా నమ్ముతారు. ఇలాగా ఒక అమ్మాయికి దయ్యం పట్టేటట్లు చేసి ఉండారు. అలా చేసున్నప్పుడు, అలా చూసినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది మీకైనా, నాకైనా, మరి ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దయ్యం చేస్తున్నటువంటి పనిని బట్టి ఎంతో బాధపడి, దుఃఖపడి ఒక వ్యక్తి ఏం చేసాడంటే ఆ వ్యక్తిలో దయ్యం ఉండకూడదు అని ఎన్నో రోజుల నుండి ఆ దయ్యం చేత పీడింపబడుతూ, ఆ దయ్యం చేత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ వ్యక్తి ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా బాధపడ్డాడు. బాధపడి మరి అతనిలో ఆ దయ్యం లేకుండా చేశాడు. వాస్తవానికి దయ్యం లేకుండా చేస్తే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాన్ని విడిపిస్తే, బాగు చేస్తే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? సబాస్, సూపర్, మంచి పని చేసామని మనం అంటాం. కానీ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ దయ్యము విడిపోయేటట్టు చేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మరి జైల్లో వేశారు. ఎందుకు జైల్లో వేశారు అనుకుంటున్నారా? వచ్చేటటువంటి లాభం పోయింది. ఆ అమ్మాయిని దయ్యం పట్టేటట్లు చేసి మరి లాభాన్ని సంపాదించుకుంటుంటారు చాలామంది. ఎప్పుడైతే ఆ దయ్యం విడిచిపోయినట్టుగా చేశారో ఇతన్ని తీసుకెళ్ళి మరి జైల్లో వేసేసారు. అంత మాత్రమే కాదు, ఇతను ఎలా ఆ దయ్యాన్ని వదిలిపోయేటట్టు చేశాడు అనుకుంటున్నారా మీరు? అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కదా, గనుక పౌలు వ్యాకులపడి, 16వ అధ్యాయం 18వ వచనం అపోస్తుల కార్యంలో, గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే నువ్వు దయ్యాన్ని వదిలిపెట్టు అన్న వెంటనే ఆ దయ్యం వదిలిపెట్టేది. అప్పుడు ఆయన్ని జైల్లో వేసారు. ఎవరిని? పౌలుని జైల్లో వేసేసిన తర్వాత వాస్తవానికి మనమైతే చాలా బాధపడతాం. అయ్యో, నేను ఒక మంచి పనే చేశాను కదా అనుకుంటాం. కానీ ఇక్కడేమైంది అనుకుంటున్నారా? ఆ జైల్లో నుండి అతను ఏమంటున్నాడు అంటే, ఇది సువార్త వ్యాప్తి కొరకే జరిగింది పని. సువార్త అనేది వ్యాప్తి చెందడం కోసం, సువార్త అనేది ఇంకా గట్టిగా ప్రచురించబడడం కోసమనే ఈ యొక్క పని అనేది జరిగింది. ఈ యొక్క నేను జైల్లో వేయడం జరిగింది. ఇలా జరగడం ద్వారా మేలే జరిగింది తప్ప కీడు జరగలేదని అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కదా అద్భుతం అంటే. ఈ రోజుల్లో క్రీస్తు ప్రభు కొరకు ఒక శ్రమ వస్తేనో, ఒక కష్టం వస్తేనో, ఒక ఇబ్బంది వస్తేనో ఇది మేలు కొరకే జరిగింది, సువార్త వ్యాప్తి చెందడం కోసమే జరిగింది అని చెప్పేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఈరోజు క్రీస్తు ప్రభు కొరకు ఒకవేళ శ్రమ వస్తే, నాకు క్రీస్తు కొరకే శ్రమ వచ్చింది అని దేవునిని దూషించేవారు చాలామంది ఉన్నారు. దేవునిని అవమానించేవారు చాలామంది ఉన్నారు. దేవుని